అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశం మొత్తాన్ని కలిచివేసింది. ఎంతో మంది కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. 242 మంది ప్రయాణికులతో నిన్న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా 787 విమానం టేకాఫ్ సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్థానికంగా ఉన్న ఒక వైద్య కళాశాల భోజనశాలపై పడింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో సహా మొత్తం 242 మందిలో 241 మంది మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా అధికారికంగా ధృవీకరించింది. అంతేకాదు 28 మంది వైద్య విద్యార్థులు మృతి చెందగా 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో విశ్వాస్ కుమార్ రమేష్ అనే ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా మరణించారు. ప్రధాని మోదీతో పాటు బ్రిటన్ రాజు చార్లెస్, పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా, బోయింగ్ సంస్థల సహకారం అందిస్తామని ప్రకటించాయి. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం ఇస్తున్నట్లు కూడా టాటా గ్రూప్ ప్రకటించింది. అలాగే క్షతగాత్రులకు వైద్య ఖర్చులను సైతం తామే భరిస్తామని పేర్కొంది. ఇక విమానం కుప్పకూలడంతో ధ్వంసమైన బీజే మెడికల్ హాస్పిటల్ నిర్మాణానికి టాటా గ్రూప్ సహకారం అందిస్తామని వెల్లడించింది. విమానంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో మృతులను గుర్తించేందుకు DNA పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలాన్ని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. అంతేకాదు క్షతగాత్రుల్ని సైతం హాస్పిటల్కి వెళ్లి పరామర్శించారు. అనంతరం ఉన్నతాధికారులతో మోదీ సమీక్ష నిర్వహించారు. అయితే ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం విమాన ప్రమాదానికి గల కారణాలపై ఏఏబీ డీజీ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది. ఈ దర్యాప్తులో భారత్కు సహాయ సహకారాలు అందించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. విమాన ప్రమాద ఘటన దర్యాప్తులో భాగస్వామ్యం అయ్యేందుకు బ్రిటన్కు చెందిన ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ బృందం భారత్కొస్తోంది. పౌర విమాన ప్రమాదాలు, తీవ్రమైన సంఘటనలపై దర్యాప్తు చేయడంలో ఈ బృందానికి ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఈ ఘటనలో తమ దేశ పౌరులు కూడా ఉన్నందున భారత్ దర్యాప్తులో తమకు నిపుణుల హోదా ఉంటుందని బ్రిటన్ పేర్కొంది. ఇక అమెరికా కూడా ఎలాంటి సహాయం కావాలన్నా తక్షణమే అందిస్తామని ముందుకొచ్చింది. ప్రస్తుతం ఘటనా స్థలంలో శిథిలాల కింద ఉన్న మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.